ఆర్టీసీ సంస్థ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలం అయిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పుడు కూడా మౌలికమైన సమస్యలు పరిష్కారం కావట్లేదు. ప్రభుత్వ వైఖరిలో కొన్ని మార్పులు రావడం లేదు. ఆర్టీసీ నిర్వహణ పట్ల కానీ, మహాలక్ష్మి స్కీమ్ నేపథ్యంలో వస్తున్న సమస్యల పరిష్కారం పట్ల కానీ, ఆర్థికంగా ఆర్టీసీని ఆదుకోవడం కోసం ఏవైతే కార్మిక సంఘాలు 2% నిధులు ఇవ్వాలనే దాని మీద కానీ, లేదా ఏదైతే మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని పూర్తిగా రీఎంబర్స్ చేయడంలో కానీ ప్రభుత్వం యొక్క వైఖరి సానుకూలంగా లేదు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. దానివల్ల మహాలక్ష్మి నేపథ్యంలో అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, కార్మికులు ఎదుర్కొంటున్నారు, ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కూడా పెరిగినప్పటికీ కూడా రావడం అనేది లేని పరిస్థితి ఉంది. ఆ రకంగా కార్మిక సమస్యలు మరింతగా పెరిగిపోతున్నాయి, ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఉద్యోగ భద్రత తీవ్రమైన సమస్యగా మారుతోంది. అదే రకంగా ఏదైతే వాళ్ళ డెమోక్రటిక్ రైట్స్ ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం చెప్తుందో ఆర్టీసీ రంగంలో ఉన్న కార్మికోద్యమం మీద ఉన్న ఆంక్షలను ఎత్తేయడానికి సిద్ధపడలేదు. ఆ ఎన్నికలు నిర్వహించడానికి కానీ కార్మిక సంఘాల కార్యకలాపాలని నిర్వహించే దాంట్లో ఉన్న గత ప్రభుత్వం యొక్క ముద్రల్ని తీసేయడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. అందుకని ఇది ప్రజలతో ముడిపడి ఉన్న సమస్య. అదే రకంగా ఏవైతే ట్రస్టులుగా ఉన్నాయో ఇవాళ పిఎఫ్ కానీ, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి ట్రస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా అట్లా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కూడా లేకుండా నడుస్తున్నాయి. ఆర్థిక నిర్వహణ ఏ రకంగా జరుగుతుందో కూడా కార్మికులు పరిశీలించుకునే అవకాశం లేకుండా ఉంది. అందుకని మేము ఈ రోజున డిమాండ్ చేస్తుంది ఆర్టీసీలో కార్మిక సంఘాలని మీద ఉన్న ఆంక్షలు ఎత్తేయాలని, అలాగే డెమోక్రటిక్ రైట్స్ని అనుమతించాలని, ఏవైతే ట్రస్టులు ఇవన్నీ ఉన్నాయో వాటి బోర్డులో ట్రస్టీని నియమించి వాటిని పద్ధతిలో నడపాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే రకంగా సిసిఎస్ వీటికి సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వ జోక్యం పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంలో మేము ఆర్టీసీలోని కార్మిక సంఘాలని, అదే రకంగా రాజకీయ పార్టీలని, ట్రేడ్ యూనియన్స్ని కూడా పిలిచాం. ఇది పిలవడానికి కూడా ఆర్టీసీ కార్మికోద్యమం ఒకటే ఈ సమస్యలో ప్రభుత్వ విధానాన్ని మార్చగలిగేంత పోరాటం ఇప్పుడే చేయగలిగే పరిస్థితి లేదు. అందుకని ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ఈ సమస్య వాళ్ళు కూడా దాని మీద రియాక్ట్ అయిపోయి ఆ రకంగా ప్రభుత్వం మీద ప్రెజర్ చేయగలగాలి. అదే రకంగా ప్రజాతంత్రకు ఆర్టీసీ కార్మికులు తీసేసిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా తీసేస్తే రేపొద్దున మొత్తం ప్రజాస్వామ్యం ఇంకొకళ్ళు కూడా తీసేయచ్చు. ఆ రకంగా కాకుండా ఉండాలన్నప్పుడు ఏవైతే జాతీయ ట్రేడ్ యూనియన్లో, రాష్ట్ర ట్రేడ్ యూనియన్లో అవన్నీ కూడా ఈ సమస్య మీద కూడా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయాలి, ప్రభుత్వం దగ్గర రాయితీ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలి. అందుకని వాళ్ళందరినీ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం కోసం ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ని, అదే రకంగా మేము సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ని, రాజకీయ పార్టీని కూడా పిలిచాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళు మద్దతు తెలియజేశారు. రాబోతున్న కాలంలో దీన్ని ఏ రూపంలో విస్తృతపరచాలి, ఏ రకంగా ఉండాలి, కొన్ని ఆటంకాలు కూడా వస్తున్నాయి, వాటిని కూడా ఎట్లా అధిగమించాలనే దానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా స్థూలంగా చెప్పాలంటే సమస్యల ప్రాతిపదిక మీద అందరినీ ఐక్యం చేసేదానికి ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు, అదే రకంగా రాజకీయ పార్టీల ద్వారా ప్రజల్ని, అదే రకంగా కార్మిక సంఘాల ద్వారా కార్మికులను కూడా ముగ్గురిని ఒకే వేదిక మీద తీసుకొచ్చి ప్రభుత్వ విధానంలో మార్పు కోసం జరిగే ప్రయత్నంలో భాగంగా ఈ రౌండ్ టేబుల్ పెట్టాం. భవిష్యత్తులో దీన్ని మరో రూపంలో ఏ రకంగా విస్తరించాలనేది కూడా త్వరలో నిర్ణయం చేస్తాం. ఆర్టీసీ సంస్థ, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈరోజు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీలోని సంఘాలు, రాష్ట్ర కేంద్ర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఇందులో ప్రధానంగా 3 అంశాలపైన చర్చ జరిగింది. ఒకటి, ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఉందో దానివల్ల ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కారం చేయాలని, ముఖ్యంగా ప్రజల అవసరాలకు, మహిళల అవసరాలకు తగినన్ని సంఖ్యలో బస్సుల్ని పెంచాలని. రెండవది ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఆర్టీసీలో యూనియన్ల కార్యాచరణను పునరుద్ధరించాలని, అందుకోసం ఆర్టీసీలో యూనియన్ల ఎన్నికలను నిర్వహించాలనేది. మూడవది, ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసుకున్న కోఆపరేటివ్ సొసైటీ 1700 కోట్ల ఆస్తులు కలిగిన ఈ సొసైటీలో గత 3 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు. అందువల్ల ఈ సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ అనేది తిరిగి కార్మికుల చేతుల్లో నుంచి ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్టీసీ సిసిఎస్లో కూడా ఎన్నికలను నిర్వహించి ప్రత్యేకంగా సొసైటీ పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. ఈ తీర్మానానికి మద్దతుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ ఆర్టీసీలో సమస్యల పరిష్కారానికి, ఈ తీర్మానానికి మద్దతు ఇస్తామని చెప్పేసి వారు తెలియజేశారు. ముఖ్యంగా గత 9 నెలల నుంచి ఆర్టీసీలో
ప్రయాణికుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. 34 లక్షల నుంచి దాదాపుగా 70 లక్షల వరకు ప్రయాణికులు పెరిగారు. కానీ ఆ మోతాదులో బస్సుల సంఖ్య పెరగలేదు. కేవలం ఈ సంవత్సర కాలంలో పెంచింది 100 మాత్రమే బస్సులు. 30 లక్షల మంది అదనంగా పెరిగినప్పుడు 100 మాత్రమే బస్సులు పెరగటం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గమ్యాలకు చేరుకోవడంలో గంటల కొద్దీ ఆలస్యం అవుతుంది. ప్రయాణంలో కూడా అసౌకర్యం ఎదురవుతుంది. అందువల్ల మహిళా ప్రయాణికులకు, ముఖ్యంగా మొత్తం ప్రయాణికులకు కలిపి బస్సులను పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఆర్టీసీలో బస్సులు కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులు లేవనేది యాజమాన్యం చెప్తున్న మాట. అందువల్ల ప్రభుత్వమే బస్సుల కొనుగోలుకు అవసరమైన నిధులు ఏర్పాటు చేయాలని చెప్పేసి సమావేశం కూడా అభిప్రాయపడింది. అందుకోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలా. దురదృష్టవశాత్తు నిన్న ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో అటువంటి చర్యలు ఏమీ కనపడలేదు. కాబట్టి భవిష్యత్తులోనైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ బస్సుల సంఖ్యను పెంచడానికి అవసరమైన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మొత్తం ప్రయాణికులు 60 లక్షల మందిని చేరవేస్తున్న ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల సమస్యలతో పాటు ఆర్టీసీలో కార్మికుల సమస్యలు కూడా ఈ మహాలక్ష్మి పథకం తర్వాత పెరిగిపోయినాయి. దాదాపు 100 మంది కొత్త స్కీమ్లో అనుగుణమైన మార్పులు ఆర్టీసీ చేసినప్పటికీ ఆ స్కీమ్ను అమలు చేసే క్రమంలో టికెట్లు ఇచ్చే దగ్గర 100 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. సాఫ్ట్వేర్ టిన్ మిషన్లలో, టికెట్లు ఇష్యూయింగ్ చేసే మిషన్లలో సరైన సాఫ్ట్వేర్ లేకపోవడం వల్ల 100 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. భవిష్యత్తులో ఎంతమంది కోల్పోతారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి వీటికి పరిష్కారాలు యాజమాన్యం వెతకాల్సిన అవసరం ఉంది. గత 2019లో సమ్మె జరిగిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం యూనియన్ల యొక్క కార్యాచరణను నిలుపుదల చేసింది. వెల్ఫేర్ సంఘాలని చెప్పి కొంతమందిని ఏర్పాటు చేశారు. వెల్ఫేర్ సంఘాలు ఏమీ పనిచేయలేదు, కార్మిక సంఘాలకు అవకాశమూ లేదు. ఈ రెండింటి వల్ల మొత్తం ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆర్టీసీలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే వెంటనే ఆర్టీసీలో యూనియన్ల ఎన్నికలు జరపాలి. అంతవరకు యూనియన్ల కార్యాచరణను అనుమతించాలి. యూనియన్లతో యాజమాన్యము, ప్రభుత్వము చర్చించాలనేది మా యొక్క రెండో డిమాండు. ఇందాక సిసిఎస్కు సంబంధించి కూడా, సిసిఎస్ అనేది ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర సంఘం. ఇది చట్టరీత్యా ఏర్పాటైన కోఆపరేటివ్ చట్టానికి అనుగుణంగా ఏర్పాటైన సంస్థ. ఆసియా ఖండంలో అత్యున్నతమైన సంస్థగా పేరు తెచ్చుకున్న సిసిఎస్ ఈరోజు అనేక ఒడిదుడుకుల పాలవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం వల్ల కొంత సిసిఎస్ తిరిగి పునరుద్ధరణ అయినట్టే. కానీ సకాలంలో ఎన్నికలు జరపకపోతే సిసిఎస్ కూడా మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతే ఆర్టీసీ కార్మికులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న సంస్థ ఆర్టీసీ కార్మికుల సొంతానికి ఉపయోగపడని ప్రమాదం వస్తుంది. అందువల్ల ఆర్టీసీలో సిసిఎస్ను నిలబెట్టుకోవాలంటే సిసిఎస్లో సొసైటీ ఎన్నికల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తక్షణమే ఆ చర్యలు చేసి అక్టోబర్లోగా సిసిఎస్లో ఎన్నికలు జరిపి స్వతంత్రంగా నిర్వహించుకునే పాలక మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ఫెడరేషన్ ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టిందో ఆ తీర్మానానికి అనుగుణంగానే వక్తలందరూ మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. రేపు కేంద్ర కార్మిక సంఘాల సమావేశం కూడా జరుగుతుంది. అందులో ఈరోజు ఎస్డబ్ల్యూఎఫ్ నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్లో వచ్చిన సమస్యల్ని, వాటి పరిష్కారాలకు సంబంధించి ఖచ్చితంగా రేపు కేంద్ర కార్మిక సంఘాల సమావేశంలో కూడా దీన్ని చర్చిస్తామని చెప్పేసి వారందరూ కూడా తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 19వ తారీఖు నాడు ఈ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 95 డిపోలలో బ్యాడ్జీలు ధరించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. మరొక విషయం ఏంటంటే, రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన రాజకీయ పార్టీలు కానీ, కేంద్ర కార్మిక సంఘాలు కానీ ఈరోజు ఏదైతే ఈ 3 డిమాండ్ల మీద రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసిందో ఆ తీర్మానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తామని, రాజకీయ పార్టీలు అయితే స్వతంత్రంగా వెళ్ళి కలిసి ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి సీఎంతో చర్చలు జరుపుతామని కూడా వారు ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన, ఆర్టీసీ పరిరక్షణ కోసం ఫెడరేషన్ నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరై ఈ కార్యక్రమానికి విస్తృతంగా మద్దతు పలికిండ్రని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు.